ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన్ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. ఇంటి వద్ద ఆయనను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుష్ప చిత్రం విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై BNSS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకునేందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. మరొక వైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. తనను సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతూ ఆయన అత్యవసర పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు బన్నీకి రిమాండ్ విధించడంతో పాటు పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే హైకోర్టులో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వెంట ఆమె కుమారుడు కూడా ఇప్పటికే తీవ్ర గాయాలతో